అందరూ నమస్కారం. క్యాట్లిస్ట్ ఏపీ ఛానళ్ళు ఇద్దామా, డివోషనల్ ఇద్దామా అన్నప్పుడు ఏపీ ఛానల్ ఇద్దాంలే, ఏపీకి సంబంధించింది కదా. ఏంటి విషయం? కారే చిన్న అని చెప్పేసి మొన్న మత్స్యకారుల్లో గల్లంతి అనేవాడు అతను ఒక్కడే బతికాడు వైజాగ్ దగ్గర. ఆ వీడియో అసలు ఎందుకు జరిగింది, ఏంటి ఇష్యూ మొత్తం నేను చేస్తేనే ఎస్పీ ఛానల్లో పెడతాను. వాళ్ళు చనిపోవడం కారణం ఏంటి, ఇతను ఒక్కడ అదృష్టం కొద్ది ఎలా బతికాడు ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసి ఆల్రెడీ మొత్తం చెప్తాను. ఇప్పుడు ఇతనికి సంబంధించి రెండే మొక్కలు చెప్తాను, వీడియో అటాచ్ చేస్తే మీరే చూడండి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన గతంలో నుంచి పదే పదే చెప్తున్నది ఏంటి, ఈ మనిషికి అసలు ఒక నాయకుడికి ఉండే లక్షణం లేదు, ఈ మనిషికి ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడో తెలియదు అని. ఆసుపత్రిలో బెడ్ మీద ఉన్నాడు ఆ పడవ చిన్నదేనంట, 50 లక్షల ఖరీదైన పడవ. ఇప్పుడు అది సముద్రంలో మునిగిపోయింది. ప్రభుత్వం ఏం చేసింది, గల్లంతైనటువంటి వాళ్ళ కోసం ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించింది. గల్లంతైన వారి కోసం మొత్తం వెళ్ళింది 6 గల్లంతయ్యారు. ఇతను దేవుడి దేవుళ్ళు బ్రతికి బయటకు వచ్చాడు. ఈ జగన్మోహన్ ఇంత మాట్లాడుతూ 10 లక్షలు ఇవ్వలేదట గవర్నమెంట్ అంటాడు. లేదు సార్ ఇచ్చారు సార్ అంటే, నీకు ఇచ్చారా అంటాడు. ఈయనకి ఎందుకు ఇస్తారు, ఈయన కాపాడారు కదా. అప్పుడు ఇతను ఏమడిగాడంటే, సార్ కుటుంబం మొత్తం ఆధారపడింది ఆ పడవ మీదే, అది మునిగిపోయింది, నన్ను ఆదుకోవాలి సార్ మీరే అంటే, ఏం పర్లేదమ్మా, రేపు మన గవర్నమెంట్ వచ్చాక ఖచ్చితంగా మత్స్యకారులను ఆదుకుంటాం. సెన్స్ ఉందా? ఇప్పుడు అతను ఆసుపత్రిలో బెడ్ మీద ఉండి, అన్నా జగన్ అన్న నా కుటుంబాన్ని ఆదుకో అన్నా, మా దగ్గర ఏం మిగలలేదని అంటున్నప్పుడు ఇమ్మీడియట్గా కొంత డబ్బులు సాయం చేస్తాం, పార్టీ తరఫు నుంచానో నా తరఫు నుంచానో, లేదనుకుంటే ప్రభుత్వం చెప్పి మీకు కూడా ఇప్పిస్తే ఏదో ఒకటి చెప్పాలి. రేపు మన ప్రభుత్వం వచ్చాక ఆదుకునిద్ది. ఏంటండి అసలు ఈ మనిషి పాలకుడా, ఈ మనిషి నాయకుడా, ఈయనకి అభిమానులా? నిజంగా రోజు నేను చెప్పడాలంటే చెవిటోడి ముందు శంఖ వదినట్టుందని కొంతమంది అంటున్నారు. బట్ ఈ వీడియో చూస్తున్న వారిలో ఒక్కళ్ళన్నా నా ఒక్క వీడియోకి మారినా సంతోషం. వీడియో అటాచ్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను ఆసుపత్రి అలా ఉన్నాను. పిల్లలు ఫిషింగ్ హార్బర్ అంతా ఉండవు సార్, ఫిషింగ్ హార్బర్ ఇన్సూరెన్స్ ఉండదు. ఫిషింగ్ హార్బర్ అంతా కూడా ఇన్సూరెన్స్ ఉండవు సార్, జైర్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్. అనయ్య కాపాడనయ్య, అనయ్య నన్ను చాలా పేదోన్నయ్య. నేను అప్పులు చేసి 3 నెలలు బోటుకి అంత డబ్బులు ఎక్కడ దగ్గర చేసి అప్పులు చేసి పెట్టారని నన్ను కాపాడనయ్య. అనయ్య కూడా ఇచ్చారు సార్, చెక్స్ ఇచ్చారు. రవీంద్ర ఎవరు తీసుకోకపోయినా బలవంతంగా ఏదో బెదిరించి పోలీసులతో పెట్టినట్టు ఇది కూడా దట్టదన్నట్టు బెదిరించి ఇచ్చారు సార్ 6 చాలా చాలా నేను అప్పుల్లో ఉన్నాను. బోటుకి ఈకపోతే మన జీవితాలన్నీ నాశనం అయిపోయినట్టే కదా. నాన్న చచ్చిపోతున్నాను. మబ్బు పెడుతున్నాను, నువ్వు రానియా, నువ్వు రానియా, ప్రభుత్వం మీద ఒత్తి తీసుకొచ్చి కర్మ చేద్దాం. నువ్వు చిన్న చిన్న యాంకరేషన్ సైన్ పట్టేసిన వెంటనే కెరట అవుతే తప్పును కొట్టింది. తప్పును కొట్టగల ఎగిరిపోయిన వెంటనే వాడికి పట్టుకొని వెళ్ళిపోతున్నాను. వాడు పట్టుకొని వెళ్ళిపోతుంటే అప్పుడు అన్నాను, ఈ గుంట మీద బనీలు తీశాను. బనీలు తీసి కాపాడండి సార్ బాయ్ కాపాడండి అంటే అప్పుడు నైఫ్ జాకెట్ ఇసిరేలన్నా. హిందీవులు అనమాట, అంటే నేపాలీ వాళ్ళు. నైఫ్ జాకెట్ ఇసుకెళ్ళి ఆ నైఫ్ జాకెట్ కి చేతితో పట్టుకొని కింద జాలు వేసాలి. ఆ జాలు నుంచి పైకి లాగేలన్న. పైకి లాగినంటే 2 వాటర్ బాటిల్ పట్టాలి. అప్పటి నుంచి నా గుండెలో తెరబడిపోయి నాకు అయినది మైంది అన్న, ఊడిసినట్టు అయిపోయాను. అప్పుడు నాకు ఎప్పుడైతే 7 దెబ్బ పట్టాలో ఒక అరగంట పోయిన తర్వాత అప్పుడు నేను సోలోగా వచ్చానన్న. అన్న నా తల్లి పిల్ల ఉగ్గేసుకున్నాను అన్న. పోయిందన్నా, అజాంతులన్నా ఏది లేదన్నా, నేను చచ్చిపోతానన్నా నువ్వు రాకపోతే.
అన్న ప్రభుత్వం అనే స్పందన ఎట్టుంది? ప్రభుత్వం అంటే ఇలాగే చెప్తున్నానన్నా, స్పందించింది. ప్రభుత్వం అంటే ఇలాగే ఆంతరం లేదు, అశాంతరం ఏది లేదన్నా. ఇతను అంటున్నాలే ఇది రేపు మాట్లాడుతున్నారు, చంటి పిల్లలతో ఉన్నానన్నా. అప్పులు చేసి అది చేసుకుని ఈ పిల్లలు 6 మనుషులు చనిపోయాలి, కుటుంబాలు నా కుటుంబాలు. ఆ పిల్లల ముఖం చూడాలంటే నేను వెళ్ళలేదన్నా, ఇంటికి వెళ్ళలేదు. తాత నాన్నేడంటే నా ప్రభుత్వం స్పందించలేదా? ఏం సహాయం చేస్తారని చెప్పలేదా? నిన్న అయితే అదే 10 లక్షల రూపాయలు కొల్లు రవీంద్ర అని పెట్టాడు ఆ 6 కుటుంబాలకి. ఈ ఆస్తి పరిహారం ఏదో చూస్తామన్నట్టుగా మాట్లాడాడన్న. ఇలాగే చెప్పుకున్నాను కానీ నన్ను వచ్చి 4 రోజులు 5 రోజులు అయిపోతుంది కానీ ఏది పండించట్లేదన్నా. నువ్వు కాపాడన్నా అన్న. ఇంతవరకు ఏం ప్రభుత్వం నుంచి ఏం రాలే. 10 లక్షలు కుటుంబానికి ఇస్తామన్నారు, అది ఇంకా ఇచ్చేయాలండి, ఇచ్చేయాలి బాబు, ఇచ్చేయాలి అన్నయ్య. నాకే నష్టపరిహారం ఏంటి ఇవ్వలేదు నా చంటి పిల్లలు బాబు. బోటు ఇంకా మునిగిపోయింది బాబు, 50 లక్షల రూపాయలు ఆస్తి మునిగిపోయింది బాబు. అప్పులు చేసి బోటుకి ఏమి ఇవ్వలేదు బాబు.